భూభారతితో భూ సమస్యల పరిష్కారానికి చెక్ పెట్టనుందని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. భూ కబ్జాదారులకు బుద్ధి చెప్పడానికే భూభారతి చట్టమని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని, ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజా పాలనలో భాగంగా మేము ప్రజలకు ఉన్నటువంటి భూ సంస్కరణలు తెచ్చి మీకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టడానికి ప్రజాపాలనలో పనిచేస్తామని చెప్పినాం. ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి అన్ని ఇంతకు ముందు ఏదైతే ధరణి తెచ్చి ప్రజలను ముంచినరో దాన్ని సక్రమం చేసి అక్రమంగా ఉన్నటువంటి ధరణిలో ఉండేటువంటి అక్రమాలను సక్రమంగా చేసుకోవడానికి భూభారతి చట్టాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో భూభారతిని తెచ్చి ప్రజా సమస్యలలో, ప్రభుత్వ భూములలో కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములలో కావచ్చు, సీలింగ్ ల్యాండ్లలో కావచ్చు, లేకపోతే అసైన్డ్ భూముల్లో కావచ్చు, ఇవంతా కూడా కొంతమంది రియల్ ఎస్టేటర్లు కావచ్చు, లేకపోతే భూ కబ్జాదారులు కావచ్చు, కొన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా సరిచేయడానికి భూ కబ్జాదారులకు బుద్ధి చెప్పేటువంటి చట్టమే భూభారతి. ఈ భూ కబ్జాదారుడు ఎవడైతే ఉంటాడో వానికి ఇది సరి అయినటువంటి శిక్ష పడేటువంటి చట్టం భూభారతి. ఇది ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో తిరిగి ఐఏఎస్ ఆఫీసర్ల బృందం ఈ యొక్క భూభారతిని వాళ్ళు తెచ్చిన తర్వాత అసెంబ్లీలో చట్టం చేసి ఈ చట్టాన్ని ప్రజలకు అందిస్తున్నాం. ఇది ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండడం కోసం, ఎవరి భూములు వాళ్ళు ఉంచుకోవడం కోసం, కబ్జా చేసిన వాళ్ళను బయటికి తెచ్చి పేద ప్రజలకు ఇవ్వడానికి అక్కరొచ్చేటట్టుగా చేయడం కోసమే ఈ భూభారతి అక్కరొస్తుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా ఇవ్వడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటివి ఎప్పుడో ఇవ్వాల్సినవి ఇప్పటికి వాళ్ళు వదిలిపెట్టిపోయినారు. అవన్నిటిని కూడా ఇప్పుడు అవుతున్నటువంటి కళ్యాణాలు కావచ్చు, అంతకుముందు